అందరికి నమస్తే. తెలంగాణలో పసుపు జెండా మళ్ళీ పాతాలను చూస్తున్నారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్స్ అన్ని కూడా ఖరారైపోయినాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన రిసీవ్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మనకు తెలుసు 10 సంవత్సరాలు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. అప్పుడు తెలంగాణకు వచ్చిండు కానీ ఏమి ఏర్పాట్లు ఇట్లాంటి స్వాగతాలు ఏం పలకలే. అసలు అప్పుడు ఏర్పాట్లే లేవు. వచ్చిండ్రు ఉమ్మడి రాజధాని. మరి ఇప్పుడు ఉమ్మడి రాజధాని కూడా కాదు, ఇది సపరేట్ తెలంగాణ రాజధాని హైదరాబాద్. కానీ ఇప్పుడు హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం ఆఫీస్, మనం ప్రజాభవన్ ప్రగతి భవన్ అని పిలుస్తున్నాం కదా, అక్కడ దాకా మొత్తం పసుపు జెండాలు పసుపుమయమైపోయింది మొత్తం హైదరాబాద్ అంతా కూడా. చాలా సంవత్సరాల తర్వాత, రోజుల తర్వాత కాదు. ఒక పెద్ద యాక్టివిటీ టీడీపీ ఇక్కడ ఒక పెద్ద యాక్టివిటీ చేయబోతుంది. ఇక దాని వెనుక ఎవరున్నారు, దాని ముందు ఎవరున్నారు, దానికి ఇప్పుడు ఎందుకు హోప్స్ వచ్చినాయి అనేది కూడా చూడాలి మనం. ఇప్పుడు ఏంటంటే ఈరోజేమో హైదరాబాద్కు వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున స్వాగత జెండాలు, పసుపు టీడీపీకి సంబంధించిన జెండాలు అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి ఏరియాకి పోతే. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అక్కడనే అదే ప్రజాభవన్లో సమావేశం ఉంటుంది. ఎల్లుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు. అక్కడ ఒక సన్నాహక సమావేశం జరగబోతుంది. సన్నాహక సమావేశం దేనికోసం అంటే టీడీపీని మళ్ళీ తెలంగాణలో బలోపేతం చేయడం. ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇక టీడీపీని ఇక్కడ ఏదో చేద్దామని, టీడీపీని బలోపేతం చేద్దామని ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేదు. నిజానికి 2014 ఎలక్షన్స్లో టీడీపీకి ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, టీడీపీకి ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. నిజానికి అప్పుడు రాష్ట్ర విభజనను ఆ పార్టీ వ్యతిరేకించినా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాకుండా అడుగున అడ్డుపడ్డా ఇంకా ఖమ్మం లాంటి ఏరియాల్లో టీడీపీకి ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు. కానీ ఆ తర్వాత ఓటుకు నోటు కేసు వచ్చింది, అది చూసినాం. ఓటు నోటు కేసు వ్యవహారంలో ఇక్కడున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనో లేకపోతే ఇంకేం ప్లానో తెలియదు, కానీ ఒక ఎమ్మెల్యే అనుకునే ప్రయత్నం చేసినారు. దానిలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, ఆయన పాత్ర కూడా మనకు వీడియోల రూపంలో కనిపించింది. ఇప్పుడు అది కేసు కోర్టులో ఉంది. బహుశా కోర్టులో ఏం తెలుతుందో మనకు తెలియదు. అయితే ఆ కేసు తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్న ఫలంగా హైదరాబాద్ వదిలేసిపోయినరు. మళ్ళీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చిండు, కానీ ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో ఎవ్వరికి తెలియదు. కానీ ఇప్పుడు ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు హడావిడి స్టార్ట్ అయింది తెలంగాణలో. ఏంది, దేనికోసం ఈ హడావిడి? చంద్రబాబు నాయుడు వచ్చినంత మాత్రాన టీడీపీ ఏదో అవుతుందా, లేకపోతే టీడీపీ లేపుతారా, టీడీపీ లేస్తుందా, ఏం జరుగుతుందో అనేది తర్వాత విషయం. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు టీడీపీకి ఒక కొత్త అధ్యక్షుని తీసుకురావాలంట. మరి ఇక్కడ అంటారు కదా, గార్డియన్స్ అంటారు కదా, తల్లిదండ్రులు లేని వాళ్ళకు గార్డియన్స్ ఉంటారు. అట్లా ఇక్కడ టీడీపీకి గార్డియన్స్ ఎవరో తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఇంకా అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారా, ఎవరిని ప్రకటిస్తారు, బీసీలను ప్రకటిస్తారు, ఎవరిని ప్రకటిస్తారు, ఏంటంటే బీఆర్ఎస్ని రిప్లేస్ చేస్తుందంట. నేను ముందే చెప్పుకుంటూ వస్తున్నా, ఆ కూటమి ఇక్కడికి వస్తుందంట అని. అక్కడ ఉన్న జనసేన ఆల్రెడీ ఇక్కడికి వస్తామని ప్రకటించారు. ఇక్కడ జనసేనను బలోపేతం చేస్తామని. జనసేన బీజేపీ రెండు కలిసి పాలిటిక్స్ చేసే, రాజకీయాలు చేసే, రెండు కలిసే పోతాయని ఆల్రెడీ బండి సంజయ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది క్లియర్. ఇప్పుడు టీడీపీ వస్తుంది. నెక్స్ట్ ఈ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా తెలంగాణలో జెండా ఎగరేయాలని ప్రయత్నం చేయబోతున్నాయి. అసలు ఇప్పటిదాకానో కాదు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ 2020, మనకు 2023 ఎలక్షన్ జరిగినాయి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లెక్క ప్రకారం అయితే 2028లో జరుగుతుంది. 2028 ఎలక్షన్ కాదు, ఇక్కడ జరగబోయే స్థానిక సంస్థల కోట, లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్లోనే ఈ కూటమి రాబోతుంది అన్నదానికి కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ కూటమిగా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వస్తాయా, టీడీపీ సపరేట్గా పోటీ చేస్తా తెలియదు. కానీ టీడీపీ అయితే ఎలక్షన్స్కి రెడీ అవుతుంది తెలంగాణలో. ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉందనే ఒక చర్చ, ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. దాని తర్వాత నేను మిగతా విషయాలు చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గంలో, కాంగ్రెస్ పార్టీ అందరిలో కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గంలో తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంకా ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది ఇక్కడ. తెలంగాణ అంటే టీఆర్ఎస్ మాత్రమే, బీఆర్ఎస్ కాదు. వాళ్ళు పార్టీ మార్చుకున్నారు కాబట్టి తెలంగాణతో పెద్ద సంబంధం లేదు వాళ్ళకి, బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ పని కూడా అయిపోయింది. బీఆర్ఎస్ నిన్ననే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా, ఇంకా బీఆర్ఎస్ ఎక్కడుంది, బీఆర్ఎస్ను టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకదు, కేసీఆరే వెతుక్కోవాల్సి వస్తుంది టార్చ్ లైట్ వేసి. ఇక వాళ్ళకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు,
ఆ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతారు, అందరూ కాంగ్రెస్కి వచ్చేస్తున్నారు, ఎమ్మెల్సీలు రాబోతున్నారు, ఇంకెక్కడుంది పార్టీ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కదా, దాని అనుసంధానమే ఇది. టీడీపీలో కాంగ్రెస్లో ఉన్న టీడీపీ వర్గంలో జరుగుతున్న చర్చ కూడా ఇదే. ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది, 2 జాతీయ పార్టీలు అయిపోయినాయి, కాంగ్రెస్ బీజేపీ, ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది, అది టీడీపీ అయితే తప్పేముంది అనే చర్చ ఉంది వాళ్ళలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడుతున్న తెలంగాణలో ఒక గ్రాండ్ వెల్కమ్, ఓ పార్టీ మళ్ళీ బతికించుకునే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రయత్నం ఒకటి నడుస్తున్నాయి. బతికించుకోవడం కాదండి, ఇప్పుడు బీఆర్ఎస్ని రిప్లేస్ చేయడానికి వస్తుంది టీడీపీ అనేది కాంగ్రెస్లో ఉన్న టీడీపీ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్లో ఉన్న గతంలో ఉన్న టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇక దాని బాధ్యతలు ఇంతకుముందే చెప్పింది, దాని గార్డియన్స్ ఎవరు, దాని బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది తర్వాత విషయం. కానీ స్థానిక సంస్థల కోటాలో పోటీ చేసేందుకు టీడీపీని సమాయత్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 3 రోజులు ఉంటున్నారు ఇక్కడ, 3 days. ఈరోజు 6th, 5th, 6th, 7th 3 రోజులు హైదరాబాద్లో ఉంటున్నారు ఆయన. అంతకుముందు చాలాసార్లు వచ్చినా కానీ ఎవరు తెలియదు, ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో ఆ టీడీపీలకు తెలుసు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తారంట. ఇక్కడ ఉన్న లీడర్లకు ఎవరో ఉంటారు కదా, అక్కడక్కడ ఇంకా ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకా లేకపోతే ఇతర పార్టీకి వెళ్ళి చేర్చుకున్న వాళ్ళకా తెలియదు, వాళ్ళకు ఏపీ ప్రభుత్వం కోటాలో ఇక్కడ నామినేటెడ్ పోస్టులు ఇస్తారట. నామినేటెడ్ పోస్ట్ అంటే ఏముంటావో తెలియదు, మరి టీటీడీ మెంబరా అట్లాంటివైతే ప్రతిసారి ఉంటుంది. లాస్ట్ టైం జగన్ కూడా ఇచ్చిండు. ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళకి, తెలంగాణలో తమిళనాడు కూడా ఇస్తారు, కాబట్టి అవి నామినేటెడ్ పోస్టుల కింద చూడలేమేమో. నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోటోకాల్ లాగా ఇచ్చి ఇక్కడ టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తారట. దానికి ఇక్కడ సహకరించే వాళ్ళు ఎవరు, సహకరించే ప్రజలు ఎవరు, బీఆర్ఎస్ను టీడీపీ రిప్లేస్ చేస్తుందా, టీడీపీని తీసుకొస్తున్న బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఒక కూటమిగా తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అన్నారు. కాబట్టి మరి ప్రాంతీయ పార్టీ ఎట్లయితే కూటమి అన్నప్పుడు టీడీపీని ముందు పెట్టి వీళ్ళిద్దరూ బీజేపీ, జనసేన ఏపీలో జరిగినట్టు రాజకీయాలు చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ బీఆర్ఎస్ టార్గెట్, దీనిలో నో డౌట్. చంద్రబాబు నాయుడికి బీఆర్ఎస్ టార్గెట్, రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ టార్గెట్. బీఆర్ఎస్ లేకున్నా సరే టీడీపీ వస్తే చాలా కోరుకునే వాళ్ళు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. టీడీపీ ఉంటే చాలు, టీడీపీ ఓకే, టీడీపీని యాక్సెప్ట్ చేస్తాం, కానీ బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేయం. బీఆర్ఎస్ ఉండకూడదు తెలంగాణలో అని టీడీపీలో, కాంగ్రెస్లో ఉన్న టీడీపీకి సంబంధించిన నేతలు చాలామంది వాళ్ళ అభిప్రాయం ఇది. ఇక కాంగ్రెస్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, ఉన్నప్పుడు ఉంటుంది, గరకగడి లేక మళ్ళీ వచ్చి రావాల్సినప్పుడు వస్తుంది. బీజేపీ అది ఎప్పుడు ఎంత ఉండాలో అంతే ఉంటుంది. షో చెట్టు ఉంటుంది, షో చెట్టు పెరగదు, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, కానీ పెరగదు. అట్లా బీజేపీ అది ఎప్పుడు ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఇది ప్రస్తుతం టీడీపీ తెలంగాణలో చేయబోతున్న రాజకీయం. దాన్ని పెంచి పోషించాలనుకుంటున్న వాళ్ళ కుతూహలం. మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, టీడీపీ బలంతోనే కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు, టీడీపీకి ఒక 10% ఓట్లు చీలిపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు, మళ్ళీ బీఆర్ఎస్ గెలిచేది అని. ఇప్పుడు ఏంటి అంటే టీడీపీ విషయంలో చంద్రబాబు నాయుడు టీడీపీని బలోపేతం చేయాలని ఎంత ప్లాన్తో లేకపోతే ఎంత కుతూహలంతో ఉన్నారో అక్కడ అధికారం రాగానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే టీడీపీ గురించి ప్రస్తావిస్తున్నారు. టీడీపీకి బలం ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ టీడీపీకి 10% ఓట్లు అంటే నాటే జోక్. ఎందుకంటే మనకున్న సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం కదా, బీజేపీ పరిస్థితి ఏంది, బీజేపీకి ఎంత % ఓట్లు వస్తాయి. అధికారం లేనప్పుడు కాంగ్రెస్కే 18% ఓట్లు వచ్చినాయి. మొన్న లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కే 16-17% ఓట్లు వచ్చినాయి. 10% ఓట్లు టీడీపీకి పడేదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఇక్కడ టీడీపీ ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ టీడీపీని తీసుకొచ్చే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.